నమస్కారం. పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. ఆంధ్రనాయక శతకంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కృష్ణా జిల్లాలోని బందరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం. శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు. కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు. పుల్లమరాజు గారు ద్విపాద మకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు. వ్యాజస్తుతికే నిందాస్తుతి అనే పేరు కలదు. పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్తుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు. కఠినస్తనంబుల ఘట్టించి దట్టించి జడల చేమోదిను తొడల నదిమి పలుగంట్లు చేసి గోరుల నాటి దొమ్మిగా యువతీ సహస్రంబులు పరతాది బంధనంబుల నిన్ను పైకొని తమిరేచి రమింప నిదురింపరాక నాటి బడలికదీరన్ ఆపగరాని సుఖ నిద్ర పవలించియున్నట్టి భావమిచట తోచుచున్నది సంపుల్ల తోయజాక్ష మేల్బళ ఇంక జాగేమి మేలుకొనవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి. గోపికలు తమ కఠినమైన వక్షోజాలతో అదిమి, జడలచే కొట్టి, మెరుగారు తొడలతో అదిమి, పంటితో గంట్లు చేసి, గోళ్లతో గీరి, అందరూ పురుషాయితము మున్నగు పద్ధతుల్లో నిన్ను రమించుట కారణంగా నిద్రించడానికి అవకాశం లేక ఆ బడలికతో ఆపుకోలేని నిద్రతో ఇక్కడ శయనించి సుఖనిద్రలో మునిగిన తీరులో కనిపిస్తున్నావు. అయితే సమయం ఆసన్నమైంది, మరీక మేలుకోవాలి సుమా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. నీ బొడ్డు తమ్మిలోనికి జుచ్చి చూచిన నలువకు నీలోతు తెలియకున్నే బహుసహస్రాంగనా గృహముల నినుగన్న మునిరాజు నీ మాయగనకయున్నే నీ విశ్వరూపమెన్నిక చేసి పొడగన్న నరుడు నీ ఉరువు తానెరుగకున్నే తన మనఃపీఠి నిన్ననిశమారాధించు హరుడు భవత్తత్వమరయకున్నే గరువమేటికి నీ మర్మమెరుగరనుచు తెలిసిన మహాత్ములకునైన తెలియకున్నే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి. నీకు మొదలెక్కడో తెలుసుకునే నిమిత్తం నీ నాభి కమలంలోకి వెళ్ళిన బ్రహ్మకు నీ లోతు తెలియకుండా ఉంటుందా? వేల కొలది గోపికల గృహాలలో నిన్ను చూసిన నారద మహామునికి నీ మాయ తెలిసే ఉంటుంది. నీ విశ్వరూపాన్ని కండ్లారా చూసిన అర్జునుడు నీ రూపం ఇలా ఉంటుంది అని తెలుసుకోకుండా ఉంటాడా? తన మనస్సులోనే నిలుపుకొని నిన్ను పూజించే పరమశివునికి నీదైన తత్వం ఏమిటో తెలియకుండా ఎలా ఉంటుంది? కావున నీ సంగతి ఎవరికీ తెలియదని నీవు గర్వించవలసిన అతిశయం నీకు పనికిరాదు. ఏమంటావా? నా బోటి వారికి తెలియకపోవచ్చునేమో, తెలిసిన మహాత్ములకు తెలియకుండా ఎలా ఉంటుంది అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు నిందాస్తుతిలో చెప్పినారు. పురుషాకృతిగా నిన్ను గురుతుబట్టగా రాదు, స్త్రీమూర్తి వనుచును చెప్పరాదు, పరగ నపుంసక భావమెన్నగరాదు, రూపంబు గల్గుటెరుంగరాదు, గుణవంతుడవటంచు గణుతింపగారాదు, మర్యాద తెలియనే మతికి రాదు,
కులజుడవనుచు నిక్కువము చెప్పగరాదు, స్థలమెక్కడను కాని తెలియరాదు. వస్తు నిర్దేశమునరింపవశముగాని నిన్ను వర్ణింపరాదయా నిశ్చయముగా. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి, నిన్ను పురుషుడవని చెప్పడం కుదరదు. పోనీ స్త్రీ అందామా అంటే అదీ కాదు, నపుంసకుడు అందామా అసలు కుదరదు. మొదలు నీ హద్దు ఎక్కడ వరకని, నీ రూపమేమిటి, గుణమేమిటి, నీ మేర ఏదని ఏమీ బుద్ధికి అందదు గదా. ఇదిగో ఈ ఉత్తమ కులంలో వాడివేని నిర్ధారించడం సాధ్యం కాదు. నీ ఉండే చోటేదో తెలియదు గదా. ఏ వస్తువునైనా ఇది ఇలా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది, కానీ నిన్ను గూర్చి ఇదిగో ఇలాగా అని చెప్పడం కుదిరే పని కాదయ్యా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు. నమ్ముదురే రీతి నారదునాత్మజ్ఞు మానిని చేసిన మాయవాణి, తలతురే రీతి నల్ తలల దయ్యమునోలి బొడ్డు తమ్మిని గన్న పురుషమణిని. భూషింతురే రీతి పుష్పబాణ విరోధి విషయ భ్రమితు జేయు వేసగాని, భాషింతురే రీతి బ్రహ్మాది మశక పర్యంతంబుగలిగిన వింతవాని. నిన్నెరిగెరింగి అందరూ సన్నుతింతురెవ్వరికి నీవు కావలెనెంచి చూడా. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి, తన్ను తాను తెలుసుకున్న నారద మహామునిని స్త్రీగా మార్చినావు. బ్రహ్మను నాభికమలం నుండి పుట్టించిన పురుషమణివి నీవు. కాముణ్ణి సంహరించిన శివుణ్ణి విషయాసక్తుణ్ణి చేసినావు. పిపిలీకాది బ్రహ్మ పర్యంతం నీవు వ్యాపించావు. నిన్నెలా నమ్మాలి, ఎలా భావించాలి, ఎలా ప్రస్తుతించాలి, ఎలా నీతో మాట్లాడాలి, ఈ నీ సంగతి ఇలాంటిదని తెలిసి కూడా నిన్నే పొగడుతూ ఉంటారు. ఏమిటో అంతా మాయ. అది సరేగాని నీవు ఎవరికి కావలసిన వాడివి, పోని ఇంతకు నీకు కావలసిన వారెవరు అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు. ఎక్కడ నీకన్న దిక్కులేనట్లు నిన్నర్చింతురబ్జగర్భాదిసురలు, మరియందు గతిలేని మార్కి మహామునుల్ నీయందె లక్ష్యముల్ నిలుపుకొందురు. ఇలా తరణోపాయమెందున లేనట్లు సజ్జనుల్ నీ కదల్ చదువుకొండ్రు. పగతురమెయ్యడ బ్రతికెదమన్నట్లు దునిసిరి నీ చేతదనుజులెల్లా. తత్వమరసిన శుద్ధ బుద్ధస్వరూపమింత అధికారమెన్నటిదేమి చెప్పుమా. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి, ఎక్కడా ఎవరు గతిలేనట్లు బ్రహ్మాది దేవతలు నిన్ను సేవిస్తూ ఉంటారు. అలాగే వేరెవ్వరూ దిక్కులేరని మహామునులందరూ నిన్నే మనసుల్లో ప్రతిష్ఠించుకుంటారు. తరించడానికి మరో మార్గం లేదంటూ సజ్జనులందరూ నీ కథలనే చెప్పుకుంటారు. బ్రతికే పంతు లేదంటూ రాక్షసులందరూ నీ చేతిలో హతమైపోయారు. అవునా? నిజంగా నిన్ను గూర్చి విచారిస్తే తెలిసిందేమిటంటే నీ ఒక శుద్ధ బుద్ధావతారం, ఉలకవు పలకవు. అయితే ఇంత ఆధిపత్యం ఎలా, ఎప్పుడు, ఎక్కడ లభించింది అది తెలియకుండా ఉంది కదా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు.